స్పీకర్ చెప్పారు. మళ్ళీ సోమవారం అవిశ్వాసం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఈ అవిశ్వాస రాజకీయాలతో ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ప్రయోజనాలు వస్తాయి? దీన్ని అవిశ్వాసంతో కేంద్రం ఏమైనా దిగొస్తుంది అనేది వాళ్ళ ప్రధానమైన చర్చ. మనతో పాటు పేరు నాని గారు జాయిన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అలాగే విజయరామరాజు జనసేన ప్రతినిధి, ఇప్పటికే మనతో పాటు ప్రొఫెసర్ నాగేశ్వర గారు, అలాగే చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. రైట్, విజయరామరాజు గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి, రోజు రోజుకి మనం అనుకుంటున్నాం దాదాపు గంటకి కూడా పొలిటికల్ సీన్ మారిపోతున్న పరిస్థితి. మన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఒక అంశం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు అవసరమైతే. రెండోది, ఆయన అవినీతి అంశం గురించి కూడా ప్రస్తావించారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇవాళ అవిశ్వాసం పెట్టిన పరిస్థితుల్లో ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందా? రాష్ట్ర ప్రయోజనాలకు ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిక్కు తప్పదంటారా? రిషి గారు నమస్కారం అండి. జనసేన సభ ద్వారా, జనసేన పార్టీ ఆవిర్భావ సభ ద్వారా జనసేన పార్టీ యొక్క విశ్వరూపం ఆ రోజు దేశంలో ఉన్న ప్రజలందరూ చూశారండి. ఆ విశ్వరూప ప్రకంపనలే ఈ రోజున మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారు మార్చి 5వ తారీఖున పార్లమెంట్ సెషన్స్ మొదలైన మొదటి రోజునే అవిశ్వాసం పెట్టండి అని సూచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 21వ తారీఖున పెడతానన్నారండి. దానికి తెలుగుదేశం అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వారు మేము ఈ జైలు పార్టీ వాళ్ళు, ఈ అవినీతి పార్టీ వాళ్ళు పెట్టిన అవిశ్వాసానికి మేము మద్దతు ఇవ్వమని ప్రకటించడం జరిగిందండి. అలాగే వాళ్ళ రాజీనామాలకు కూడా మేము మద్దతు ఇవ్వమని ప్రకటించడం జరిగిందండి. మేము కూడా చెయ్యం, మేము అవిశ్వాస తీర్మానం అనేది పెట్టం, అదేదో ఆఖరి అంశం కింద, ఆఖరి ఆయుధం కింద మేము ప్రయోగిస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందండి. మొన్న గుంటూరు వేదికగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం చూసిన ఈ రెండు పార్టీలు తొందరపడి, ఉలుక్కిపడి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయ పైచేయి కోసం, ప్రజలను మళ్ళీ మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయలు చేయడం కోసం ఈ రోజున అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఓకే అండి, ఈ రోజుకైనా ఈ రెండు పార్టీలు కళ్ళు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ అవిశ్వాస తీర్మానం అనేది పెట్టడం జరిగిందండి. కానీ ఒకటి, విజయరామరాజు గారు, ఒకటి మీ అధినేత అన్నారు మొత్తం అన్ని పార్టీల మద్దతు కూడగడతాను, నేను టీడీపీ మద్దతు కూడా కూడగడతానని ఎప్పుడో వైసీపీకి చెప్పారు. కానీ ఇవాళ అవిశ్వాసం పెట్టే టైంకి మరి జనసేన అధినేత ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? పైగా దాని మీద కామెంట్స్ కూడా చేసినట్టున్నారు, మీరు ఎందుకు ప్రీపోన్ చేసుకున్నారు 21ని పెడతాను అన్నది అని చెప్పి. రిషి గారు, నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మార్చి 5వ తారీఖున మీరు అవిశ్వాసం పెట్టండి అన్నదానికి అర్థం ఏంటంటేనండి, మార్చి 5వ తారీఖున అవిశ్వాసం అంటూ మన ఈ రోజు పెట్టినట్టు సంయుక్తంగా పెట్టినా విడివిడిగా పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్కి సంబంధించిన ఎన్నో బిల్లులు ఆమోదం పొందవచ్చు. మనం 5వ తారీఖునే అవిశ్వాసం పెట్టుంటే అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ఉండగా ఇక ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్లు కూడా ఆమోదం తెలపడానికి లేదండి. ఆ ఉద్దేశంతోనే చచ్చినట్టు ఈ అవిశ్వాసం మీద దృష్టి పెడతారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా ఏదో మోడీ గారి ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారని కాదండి. ఈ అవిశ్వాస ప్రధాన అజెండా అయ్యి పార్లమెంట్లో ఇవాళ దేశం యావత్తు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ వేడి పుట్టి బీజేపీ ఇతర పార్టీలు అన్నీ కూడా ఆ అవిశ్వాసానికి మద్దతిస్తే 2 రోజులు 3 రోజులు చర్చ జరుగుతుంది. కాబట్టి గత పార్లమెంట్లో అంటే 2014 ముందు యూపీఏ 2లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సాక్షాత్తు రాజ్యసభలో ఆయన చేసిన ప్రకటన అంటే పార్లమెంటు మాటలు నీటి మూటలు చేసేసిన ఈ రోజున బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నిరంకుశత్వానికి వాళ్ళకి తోడుగా ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ పడిపోయిన రాజకీయానికి భారతదేశ ప్రజల కళ్ళు ముందు, ముఖ్యంగా ప్రజల కళ్ళు ముందు ఆవిష్కృతం చేయడానికే పవన్ కళ్యాణ్ గారు 5వ తారీఖున అవిశ్వాసం పెట్టమని సూచించడం జరిగిందండి. వీళ్ళు ఇష్టం వచ్చిన డేట్లు పెట్టుకుని వీళ్ళు రాజీ పడిపోయిన రాజీనామాలకి, ప్రజా విశ్వాసం లేని అవిశ్వాసాలకి పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పడం జరిగిందండి. మీరు 5వ తారీఖున పెట్టండి, 80 మంది ఎంపీలు పెడతాను అయ్యా కాదు మీరు అనేది. వైసీపీ పెట్టిన అవిశ్వాసం కూడా లాలూచి అవిశ్వాసమేనా? ఖచ్చితంగా ఈ రోజు పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 5వ తారీఖున అవిశ్వాసం ఎందుకు పెట్టలేదు? ఈ రోజున కీలకమైన బిల్లులు అక్కడ ఆమోదం పొందవలసిన తెలుగు అధికార పక్షమైన బీజేపీ పార్టీకి ఆ రోజున అవిశ్వాసం ఉండుంటే, అవిశ్వాసం పార్లమెంట్లో ఉండగా ఆ బిల్లులు ఏమి ఆమోదం పొందడానికి లేని పరిస్థితి మనం అంటే వారు ఎంతసేపు ఏంటంటే నేను 5వ తారీఖు చెప్పాను పవన్ కళ్యాణ్
గారు చెప్పారు కాబట్టి 5వ తారీఖు జరిగి తీరాలి, ఎవరైనా సరే నేను చెప్పింది శాసించాలి అనేది ఆయన మాట్లాడుతున్నారు. రీజన్ చెప్తున్నారు ఆయన, రీజన్ దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఆయన వాస్తవంగా ఆయన చెప్పినట్టు ఏదైనా సరే జరగాలంటే అది షూటింగ్ అయితే సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎదురు చెప్పకుండా ఉంటుంది. కానీ సినిమా ఫీల్డ్ అనుకుని ఇది ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఆ రకంగా ఆలోచన చేయటం అనేది అంటే ఆయనకి కొత్తగా ఉంది కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. కానీ ప్రజాక్షేత్రంలో ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు, పెట్టండి మీరు దమ్ముంటే అని. అంటే ఆయన సర్కాస్టిక్, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ సాహసం చేయడు అనే ఆలోచనతో ఆయన ఏదో మాట్లాడినట్టుగా ఛాలెంజ్ చేశాడు. ఎస్, ప్రత్యేక హోదా కోసం మేము ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాం, మేము అవిశ్వాసం కూడా పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అవిశ్వాసం పెడతాం కాదు, 5వ తారీఖునే పెట్టు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. 21వ తారీఖు మేము పెడతాం అని చెప్పాను. చెప్తూ ఆయన చెప్పాడు, మీ పార్ట్నర్ గారిని కూడా ఒప్పించాయా, మేము 5గురే ఉన్నాం, మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఒక 3 ఆయన దగ్గర ఉన్నారు, మీ పార్ట్నర్ని కూడా ఒప్పించు, మిగతా దేశంలో అందరిని కూడా కలిసి చేద్దామని చెప్పని ఆయన మాట్లాడారు. మేము ఎక్కడా వెనక తగ్గలేదు. అంటే 20 రాజుగారు వినే ఓపిక చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు మా నాన్న మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు మేమన్నా మీతో మాట్లాడానా? కాబట్టి మీరు కొత్తగా వచ్చారు, చేయండి, తప్పేం లేదు, రాజకీయాలు చేయొద్దని మేము అంటలా. కాకపోతే ఒక కన్సిస్టెంట్గా ఆలోచన లేకపోవటం. ఎస్, మంచి మీరు చెప్పారు గుంటూరులో దేశానికి మొత్తం తెలిసిందని, విశ్వరూపం అంతా కూడా విష్ణుమూర్తి సాక్షాత్కారం అయిన విశ్వరూపం చూశారు. అసలు చిరంజీవి గారి తిరుపతి మీటింగ్తో పోలిస్తే ఈ మీటింగ్ ఏంటిది? కానీ జనం వచ్చారు, లేదా రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనం వస్తున్నారు, అది విశ్వరూపం, రోజు విశ్వరూపమే. అక్కడ రాజీనామాలు అయితే ఇంకా అవిశ్వాసం లాలూచి అన్నాడు. నేను చెప్పనండి సార్, ఆయన చెప్పాక లాలూచి అని అంటే ఆయనకి 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో ప్రతిదీ కూడా పోరాటం వల్ల ఏమీ సాధించలేం, ప్రతిపక్షం కూడా లాబింగ్ ద్వారానే పనులు చేయించాలి ప్రజలకి అని చెప్పని ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తి ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి పోరాటాల గురించి, రాజు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి పోరాటాల గురించి, లాలూచుల గురించి మాట్లాడటం అంటే ఇంకా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇకపోతే మా వరకు వచ్చేప్పటికి బీజేపీతో లాలూచి ఉండాల్సిన అవసరం అగత్యం లేదు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో మోడీ గారితో ఎందుకు బీజేపీతో పెట్టుకుని బీజేపీని ఎందుకు వదిలేశాడు, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి, లెక్కలే. కానీ ఇక్కడ ఈ లెక్కల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే ఆ సంతకం అయిన తర్వాత మేము మద్దతుకి వెళ్తామని చెప్తున్నాం తప్పితే ఎవరిని కూడా ఈవెన్ వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఎంతో నష్టం చేసినా కూడా, జైల్లో పెట్టి రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ నాశనం చేసినా కూడా, వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడానికి ట్రై చేసినా కూడా, అటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కనుక రేపు ప్రభుత్వంలోకి వచ్చి రాహుల్ గాంధీ కూడా మేము జై అంటాం, ఆయన దగ్గరికి వెళ్తాం అని చెప్పి మాట్లాడింది తప్పితే ప్రత్యేక హోదా మీద ఎవరు సంతకం పెట్టి అమలు చేస్తారో వారికి మేము జై కొడతామని చెప్పలేదండి. ఏం సార్, మేము కాంగ్రెస్ చెప్పిన నమ్మమో సార్ ఒక్క మాట సార్ ఒక్క మాట, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు అనేది మనకు అనవసరం, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అనేది మాకు కావాలి. ఇప్పుడు చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమా కాదు, ఎందుకంటే దానికి మాకు ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటే అఫైర్స్ కమిటీ అల్టిమేట్ అధ్యక్షుడు ఏమైతే. కాబట్టి మేము ఒకటే, మీకు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నచ్చినప్పుడు ఒక రకంగా, లేకపోతే మీకు నచ్చినప్పుడు ఒక రకంగా మీరు మాట్లాడే అవకాశాలు మీకు ఉంటాయి. కానీ మాత్రం ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మాట మార్చిన పరిస్థితి మీరు ఎక్కడ ప్రశ్నించట్లా. కానీ మేము ఈరోజు ఎవరు సార్, పవన్ కళ్యాణ్ గారు 3 మాటల్లో 6 అబద్ధాలను పవన్ కళ్యాణ్ 3 మాటలు కాదు సార్, దీని గురించి ప్రత్యేక హోదాలో అవిశ్వాసం పెడుతున్నప్పుడు అవిశ్వాసం నిన్న ఏం చెప్పారు సార్ అసెంబ్లీలో పెద్ద ఆయన కూడా. కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు, మేము ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ఈవెన్ దో స్పీకర్ చంద్రబాబు నాయుడు గారు పెట్టిందే ఫస్ట్ గా కన్సిడర్ చేస్తే కనుక విల్ బి స్టాండ్ బిహైండ్ చంద్రబాబు నాయుడు, మాకేం భేషజం లేదు, రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినటువంటి అవిశ్వాస తీర్మానానికి మేము మద్దతుగా నిలబడతాం, నుంచుంటాం అని చెప్పి మాట్లాడారు. రైట్ మాట్లాడదాం మనతో.
శ్రాంబొట్ల కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. అలాగే విజయవాడ స్టూడియోలో జూపూడి గారు కూడా ఉన్నారు. రైట్, సుధీష్ గారు, ఏంటి పరిస్థితి? వాళ్ళు అవిశ్వాసం పెట్టారు, మీ మీద నమ్మకం లేదు, మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రామిస్ల మీద దేని మీద నిలబడలేదు, ప్రత్యేక హోదా మీద మోసం చేశారు అని చెప్పి ఇవాళ అవిశ్వాసం పెట్టారు. ఏం జరగబోతోంది? సోమవారం మళ్ళీ అవిశ్వాసం, మళ్ళీ ఇంకొకసారి నోటీస్ ఇచ్చి పెడితే ఏం జరగబోతుందో మీరే మీ స్క్రీన్ మీద నెంబర్ చూపించారండి. ఇది ఊరికే ఏదో రాజకీయంగా కాసేపు కాలక్షేపం చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్కి కాసేపు వినోదం కలిగించడానికి తప్పితే దీనివల్ల ఏం ఒరిగేదేం లేదు. ఆంధ్రప్రదేశ్ని మేము మోసం చేసాము, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేది మేము 4 ఏళ్లుగా మేము చెప్తూనే ఉన్నాం. ఇవాళ కొత్తగా చెప్పిన విషయం కాదు. ప్రత్యేక హోదా గురించి గతంలో ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి, ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చాక సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి యూనియన్ క్యాబినెట్. అందులో 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారండి. మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారిని కూడా ఆవేళ ఉండమంటే ఆయనకి ఖాళీ లేక ఆయన అందులో పార్ట్ అవ్వలేకపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేషన్స్ ఇచ్చాయి. ఆ సబ్ గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ నీతి ఆయోగ్ CEO కూడా దాంట్లో ఒక మెంబర్ అండి. ఏంటి ఇప్పుడు ఉన్న నేపథ్యంలో సెంట్రల్ స్కీమ్స్ వీటన్నిటిని ఎట్లా డీల్ చేయాలని చెప్పేసానంటే, అస్సాం లాంటి రాష్ట్రాలు ఏమని చెప్పేసి రిప్రజెంట్ చేశారంటే, మాకు మొన్నటి వరకు ప్రత్యేక హోదా ఉండేది కాబట్టి ఇప్పుడు అది తీసేస్తున్నారు కాబట్టి అప్పుడున్న పరిశ్రమలు మూతపడిపోతాయి, అలాగే రకరకాల సమస్యలు వస్తాయి, మొదలెట్టిన ప్రాజెక్టులు సగంలో ఆగిపోతాయి కాబట్టి మాకు ఆ పోయే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఏ రకంగానే ఇవ్వాలని చెప్పేసి అస్సాం లాంటి రాష్ట్రాలు రిప్రజెంటేషన్ ఇస్తే, ఆవేళ మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏంటి? అసలు ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడలేదు. ఆవేళ పార్లమెంట్లో మాకు ఇస్తా ఉన్నారు, అంచేత మాకు అది పోతుందని మాట్లాడలేదు. వాళ్ళు ఎంతసేపు నరిగా కింద ఎన్ని నిధులు ఇవ్వండి, దానికి ఎన్ని నిధులు ఇవ్వండి, దీనికి ఇది పెంచండి, వాళ్ళు ఎంతసేపు ప్యాకేజీల గురించే మాట్లాడారు. తర్వాత కూడా అరుణ్ జైట్లీ గారితో చర్చలు జరిగినప్పుడు ఇవాళ 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం జరగట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటి, ఆ మధ్య కుటుంబరావు గారు ఏదో కాగితం ఊపారండి, జెండా ఊపినట్టు. అందులో ఏమనుంది, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏదైతే ఆ బెనిఫిట్స్ పోతున్నాయో దానికి వేరే రకంగా కాంపన్సేట్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రత్యేక హోదా ఉంటే ఏ రకమైన ప్రయోజనాలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయో ఆ రాష్ట్రాలను ఇవ్వడం కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసాను. ఒక నిమిషం కంప్లీట్ చేశాను, నేను కంప్లీట్ చేశాను. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారానికి వచ్చాయి. ఏంటి, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఈ సాయం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసాను. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అయితే తర్వాత ఏంటంటే ప్రాక్టికల్గా వీళ్ళు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేశారు. ఏంటి, క్లియరెన్సెస్ లేట్ అవుతున్నాయి, ADB క్లియరెన్సెస్, వరల్డ్ బ్యాంక్ క్లియరెన్సెస్, ఓవర్సీస్ ప్రాజెక్ట్స్ అన్నట్టు లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల మన టర్మ్ అయిపోద్ది కాబట్టి మనం త్వరితగతిన చేయడానికి వేరే మార్గం ఏదైనా సజెస్ట్ చేయండి. అది అడిగింది మొన్న జనవరిలో అడిగారు. జనవరిలో అడిగి దాని మీద మళ్ళా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే లోపల మళ్ళీ గోలంతా మొదలెట్టారు. సో రాష్ట్రం ఏం చేస్తూ ఉందండి, ప్రతిసారి కూడా ఇటు అటు మ్యూజికల్ చేసి వాళ్ళు ఎంతసేపు రాజకీయం కోసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైకాపా అవిశ్వాస తీర్మానం పెట్టింది, అంతకన్నా కూడా మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలతోటి వీళ్ళు కంగు తిన్నారు. మొన్నటి వరకు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ ఏదో మనకు చాలా మిత్రుడు, మన పక్కన నించుంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి గురించి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కులతత్వం గురించి, నెపోటిజం గురించి, మిస్గవర్నెన్స్ గురించి ఎప్పుడైతే మాట్లాడారో ఇవాళ ప్రజల్లో బాగా వ్యతిరేకం ఉంది అని చెప్పేసి వాళ్ళు గమనించి ఇవాళ ఏదో రకంగా పోరాడుతున్నట్టుగా ప్రజల తరఫున ఒక పిక్చర్ ఇచ్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ అవిశ్వాస డ్రామా మొదలెట్టారు. మొన్నటి వరకు ఏమన్నారు, మేము అవిశ్వాసం పెట్టాం, మేము కుక్కతో పట్టం, గోదావరి ఏదో అన్నారు. మనం చూస్తే అండి ఇప్పుడు ఏదైనా కానీ ఏ ప్రాజెక్ట్ నిధులు, పోలవరం గురించి అంటారు. పోలవరం ఎందుకు ఎక్కడ ఆగింది, పోలవరం త్వరితగతిన కంప్లీట్ అవుతా ప్రైమరీగా చెప్పారు కదా, విశ్వాసం ఏమి అయ్యేది లేదని. ఏంటంటే వెంకయ్యనాయుడు గారు మాంటెసింగ్ అహ్లూవాలియా గారి దగ్గరికి వారు లేఖ రాశారు. మాకు ఏదైతే ప్రత్యేక తరగతి హోదా ఉందో దీన్ని మిగతా హామీలు ఉన్నాయి అమలుపరచాలని చెప్పి ప్లానింగ్ కమిషన్ వెంకయ్యనాయుడు గారు పంపించారు. తర్వాత మేము పెట్టిన బస్సు యాత్ర, పాదయాత్ర 2015 ఎండింగ్లో 16లో కూడా బీజేపీ పార్టీ వాళ్ళు మద్దతు ప్రకటించారు. మాకు ప్రత్యేక తరగతి హోదా కావాలని. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 2015 ఎండింగ్లో కూడా మా పాదయాత్రలకు, బస్సు యాత్రకు మద్దతు ప్రకటించారు. మూడో విషయం ఏంటంటే, ఇక్కడ నేను ఎప్పుడు అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసిందండి. సుప్రీం రాష్ట్రానికి కావాల్సిన అన్ని పార్టీలు కలిసి, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఉంది. ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ ఇష్యూ అండి. భారతీయ జనతా పార్టీ అందులో 2 మంత్రులు, 9 మొత్తం అందరూ కలిసి ఇక్కడ 2 సభలో కూడా సభ్యులున్నారు. ఏకగ్రీవంగా మాకు ప్రత్యేక తరగతి హోదా విభజన హామీలు మాకు అమలు కావాలి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సి అని ఒక దానికి ఇంకా సుప్రీం లేదు రాష్ట్రంలో. మా శాసనసభ సుప్రీం. మాకు ఆ శాసనసభ 2 సార్లు తీర్మానాలు చేసి ఆమోదించిందండి. 2017 ఫిబ్రవరి 6వ తారీఖున ఏదైతే గవర్నర్ గారు వచ్చింది తెలుగుదేశం విమర్శిస్తున్నాం, దాని వేరు. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన కొన్ని ఆరోపణలు ఏకీపిస్తున్నాం, ఆయన మీద వ్యక్తిగతంగా చేసే దాన్ని వ్యతిరేకిస్తున్నాం, అవన్నీ సెపరేట్ ఇష్యూ. కానీ ఇక్కడ బీజేపీ అనేది ఫస్ట్ కలర్ పెట్టండి. నేను చెప్పిన దాంట్లో మేము అడిగింది ఏంటి, పార్లమెంట్ సుప్రీమా, ఇది సుప్రీమా అని అడుగుతున్నాం. మీకు ఇప్పుడు దీంట్లో మీకు చెప్పారు, రెండోసారి వారు రాలేదు, వారి గురించి మరి ఇంకోసారి చెప్పాల్సిన అవసరం
బీజేపీ రాజ్యాంగ సవరణ అవసరమైతే చేస్తామని కూడా పెట్టింది కొన్ని విషయాల్లో. భారత రాజ్యాంగాన్ని సవరిస్తాం ఆంధ్రప్రదేశ్ కావాల్సిన మేనిఫెస్టోలో పెట్టింది బీజేపీ. ఇలా మాట్లాడుతాం. విజయవాడ స్టూడియో నుంచి ఖమ్మంపాటి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రైట్, ఖమ్మంపాటి గారు, ఆ వేళ సెప్టెంబర్ 8, 2016 అరుణ్ జైట్లీ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అనే దానికి తెలుగు ఒప్పుకోకుండా ఉంటే ఇవాళ అవిశ్వాసం పెట్టేదాకా వెళ్లే పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. రిషి గారు, ఇందాక నేను రాంపట్ల చెప్పింది కూడా విన్నాను. ఇదంతా ఏదో వినోదము, కాసేపు ఏదో తమాషా లేదా రాజకీయ ప్రయోజనాలు అనే పదాలు కూడా వాడాడు. చాలా తప్పది. ఎందుకంటున్నానంటే ఈ యొక్క అన్నాడు చాలా తప్పది. ఎందుకంటే ఈవేళ 5 కోట్ల తెలుగు ప్రజల యొక్క మనోభావాలు, ఇవాళ వాళ్ళ ఆవేదన ఏ విధంగా మనం దాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. బేసిక్గా మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఏమని? ప్రత్యేక హోదా బదులు ఆ రోజు అరుణ్ జైట్లీ గారు మేమేం చెప్తున్నామంటే 14th కమిషన్ రికమెండేషన్ ప్రకారం అసాధ్యం అనే వాళ్ళు చెప్తే పదం మార్చి ఈక్వలెంట్ బెటర్ దాన్ ప్రత్యేక హోదా లాగా చేస్తామన్నారు తప్ప మేము వద్దనలేదు, తర్వాత మేము ఒప్పుకోలేదు. ఒకటి. 2, నిన్న కేంద్ర మంత్రి స్వయాన పార్లమెంట్ లో చెప్పాడు 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పలేదు అని. 3, నిన్న వైరెడ్డి గారు ఏదైతే ఉందో ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పాడు 14th కమిషన్ రికమెండేషన్స్ కానీ ఇది కాదు, దానికి సంబంధం లేదనేది. మేమేం చెప్తున్నామంటే మీరు పేరు ఏం పెడతారో మాకు అనవసరం. ఓకే, ఆర్థిక సహాయం అన్నారు, 16 నెలలు అయింది, ఒక్క సిల్లిగా ఇవ్వాల దాని రూపాయన. 3, అంటే నేనేం చెప్తున్నా అంటే మీరు ఎంతసేపు కోణమని ప్రజలను తప్పుదావత పట్టించే విధంగా మమ్మల్ని ఎంప్లాయ్ చేస్తున్నారు. మీరు తెలుగు వ్యక్తి అయి ఉండి ఈవేళ మీరు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సింది పోయి మా మీద దాడి చేస్తే ప్రజలు మిమ్మల్ని రేపు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో, ఏ విధంగా మీకు ఇది చెప్తారనేది గమనిస్తూనే ఉన్నారు. 1, రాష్ట్ర విభజన జరిగినప్పుడు యూపీఏ ప్రభుత్వం బిల్లు తీసుకొస్తే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా బిల్లు సమర్థించింది. తప్పులు తడకుండా గానీ సరిచేయాల్సిన బాధ్యత ఇవాళ కేంద్రం మీద ఉందో. 1. 2, వెంకయ్యనాయుడు గారు స్వయాన ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్ళని అడిగిన మాట వాస్తవా కాదా? అది ఇంప్లిమెంట్. సో ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా ప్రజల్లో ఇవాళ మనోభావాలు ఏదైతే రాష్ట్రానికి న్యాయం చేయాలో జరగలేదు కాబట్టి ఇవాళ ఆందోళన చెందుతా ఉన్నారు ప్రజలు. ఓకే, మీరేం చేశారో మీరు అడగొచ్చు. ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్ళినప్పుడల్లా కూడా ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ అని ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రికి, అదే విధంగా వాటర్ రిసోర్సెస్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి అందరు కూడా చెప్పడం జరిగింది. ఒక నిమిషం, సీట్ల పెంపు జరగలేదని తెలుగుదేశం పార్టీ యూటర్న్ తీసుకు బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు. 2, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అవిశ్వాసం అని లేకపోతే రాజీనామాలకి డెడ్ లైన్లు పెట్టారో ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం తన స్టాండ్ మార్చుకుందనేది మీ మీద 2 ప్రధానంగా వస్తున్న విమర్శలు. సంవత్సరం నుంచి ఒక మాట అడుగుతాను, సంవత్సరం నుంచి ఏం చేశారు చెప్పాను కదా సార్. వాళ్ళు మోసం చేస్తున్నారని చెప్పాను కదండి. ఇవి ఉద్యమం చేసేవాళ్ళు మేము డే వన్ నుంచి కూడా రాష్ట్రంలో విభజన చట్టంలో అన్ని ఇంప్లిమెంట్ చేయమని ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన వాగ్దానాలు ఏదైతే హామీలు ఉన్నాయో నెరవేర్చాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాం. దఫాలుగా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి, మంత్రులుగా ఉన్నాం కాబట్టి అనేక ప్లాట్ఫామ్స్ మీద ఇష్యూని ప్రజలకే చెప్తున్నాం, వాళ్ళకే చెప్తున్నాం. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే కేంద్ర సహాయం చేసిందో 2 గంటలు చెప్పారు. ఏమి రాలేదు. 2 మంత్రులు 17 మంది ఎంపీలని మేము ఆ రోజు కూడా ఏం మాట్లాడారండి? ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక చిన్న విషయం, ఎందుకంటే పదే ఇదే అంశాలు లేవతీస్తున్నారు. 14th ఫైనాన్స్ కమిషన్ లో ఇవ్వద్దు అని చెప్పి ఎక్కడ లేదు అన్న విషయం మేము కూడా ఇవ్వద్దు అని చెప్పి 14th ఫైనాన్స్ కమిషన్ రాసింది మేము ఎప్పుడు చెప్పలేదండి. ఎవరైనా చెప్పుంటే కనుక నేను మేము చెప్పింది ఏంటో చెప్తాను. ఒక నిమిషం అలా కాదు లేదని నేను చెప్తా. ఏమని చెప్పిందో 14th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందో చెప్తానండి. 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దు అని ఎక్కడ చెప్పలేదు. ఏమని చెప్పింది అంటే ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి, ఒక్క నిమిషం, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి, జనరల్ కేటగిరీ స్టేట్స్ కి ఏ రకమైన ఉత్సాహము చూపించద్దు అని చెప్పింది. ఓకే, అంటే ఏమవుతుంది, ఇవాళ మీరు స్పెషల్ కేటగిరీ స్టేట్ అనే బిరుదిస్తే అది బిరుదుగా మిగిలిపోతుంది తప్పితే మీకు చెప్తా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు నేను కంప్లీట్ చేయను. ఒక్క నిమిషం నేను చెప్పనేవాడు. ఒక్క నిమిషం, మీ అదే 13th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అనుకోండి. అందులో ఏముంది, డివిజిబుల్ పూల్ 100 రూపాయలు ఉంటే 30 రూపాయలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి ప్రత్యేకించి రిజర్వ్ చేయబడి
రూపాయలు మాత్రమే మిగిలిన రాష్ట్రాలకి. అటువంటి డిఫరెన్స్ డిస్టింక్షన్ ఇందులో చూపించద్దు, అందరినీ సమానంగా చూడమని చెప్పింది. ఇంగ్లీష్ పద్యాలలో స్పష్టం వైల్ క్యాలిక్యులేటింగ్ వి ఆర్ నాట్ షోన్ ఎనీ డిఫరెన్స్ అని చెప్పి వి షుడ్ నాట్ షో అని చూపించింది. నా రిపోర్ట్ ఉంది. ఫండమెంటల్ పాయింట్ వైవి సుబ్బారెడ్డి గారు ప్రకటన చేసే ముందు, పార్లమెంట్లో మినిస్టర్ చెప్పక ముందు, మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి. నేను 2-3 ఏళ్ళ నుంచి ఇదే చెప్తున్నా. 14th ఫైనాన్స్ కమిషన్ మొత్తం నేను చదివాను. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని ఎక్కడా లేదు. ఫస్ట్ పాయింట్. మీరు రాంబట్ల అనలేదంటున్నారు. గూగుల్లో అరుణ్ జైట్లీ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని కొట్టండి, వస్తుంది. ఇన్ ద వేక్ ఆఫ్ ది 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్నారు. ఇది క్లియర్. అంటే అర్థం ఏంటి? 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇవ్వలేము అన్నారు. దిస్ ఈస్ వెరీ క్లియర్. మేము అనలేదు. మరి ఇప్పుడు పంచాయతీ ఎందుకు ఇప్పటికీ ఇవ్వండి. మరి ఇప్పుడు 14వ ఫైనాన్స్ కమిషన్ అడ్డు లేదని రాంబట్ల గారు చెప్తున్నారు కదా, ఇచ్చేయండి. పంచాయతీ ఎక్కడ? తర్వాత టీడీపీ అడిగిందా, వైసీపీ అడగలేదా, వాళ్ళు అడగడంలో లోపాలు ఉన్నాయా, ఇవన్నీ నాలాంటి వాడికి, చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి ఇది ఇమ్మెటీరియల్. ఎందుకంటే ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఇది బీజేపీ హామీ. ఇప్పుడు ఇది బీజేపీ హామీని అమలు చేయమని ఎవరు అడిగారు? ఇప్పుడు ఎవరన్నా ఆవు పైన రచ్చ చేయమని ఎవరన్నా అడిగారు? మిమ్మల్ని ఎందుకు చేస్తారు? మీరు కావాలనుకునే చేస్తున్నారు కదా. ఇది మీ హామీ, ఇది మీరు దీనికి ఆథర్, వెంకయ్య నాయుడు దీనికి ఆద్యుడు. బీజేపీ అడిగితే మన్మోహన్ సింగ్ ఇచ్చాడు. తర్వాత ఇవాళ కూడా మీరు చూడండి, ఇవాళ కూడా నేను నేషనల్ ఛానల్స్ లో పాల్గొన్నా. బీజేపీ అధికార ప్రతినిధులు, జాతీయ అధికార ప్రతినిధులు మోడీ గారి దగ్గర రోజు ట్యూషన్, అమిత్ షా దగ్గర ట్యూషన్ తీసుకొని మాట్లాడేవాళ్ళు. ఏమంటారు? ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అంటారు. విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రత్యేక హోదా ప్రస్తావన ఉందా? అన్కాన్స్టిట్యూషనల్ ఎట్లా అవుతుందండి? తర్వాత నేను ఇప్పటికీ మళ్ళొకసారి చెప్తున్నా, సో మీరు ఆర్టికల్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి. అందులో ఏమనుందంటే, రాష్ట్రాన్ని విభజించే సమయంలో భారత పార్లమెంట్ సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. ఇవి రాజ్యాంగ సవరణ కన్నా ఎక్కువ అవసరం కూడా లేదు. అండ్ ఎందుకు ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు ముల్లపెరియార్ కేసులో, మంగల్ సింగ్ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ అంటే ఈవెన్ అసెంబ్లీకి మినిమం స్ట్రెంత్ లేకపోయినా కూడా అసెంబ్లీ పెట్టుకోవచ్చు. అంత పవర్ఫుల్ రాష్ట్ర బైఫర్కేషన్ యాక్ట్. ఇది విభజన చట్టం ఆధారంగా వచ్చిన, విభజన చట్టంలో టెక్నికల్గా లేదు. టెక్నికల్గా ఉంటుంటే సుప్రీంకోర్టులో కేసేయచ్చు. ఆ రోజు మొత్తుకున్నానండి టీవీ ఛానల్లో, ఇది చట్టంలో పెట్టించానంటే ఒక్కడు పట్టించుకున్న పాపన పోలే. నేను ఇప్పటి కూడా చెప్తున్నా, మీరు 5 ఏళ్ల కింద యూట్యూబ్లో ఉంటాయి చూడండి, నాగేశ్వర చెప్పిన లేదు. అందువల్ల ఆ రోజు పట్టించుకోవాలి. ఈ రోజు విభజన చట్టంలో లేకపోయినా సాంకేతికంగా లేదు. కదా, ఒక రాజకీయ పార్టీ టెక్నికాలిటీస్ మీద పనిచేయదు, ఒక రాజకీయ పార్టీ పొలిటికల్ కమిట్మెంట్ మీద పనిచేస్తుంది. ఇవాళ పీయూష్ గోయల్, మీరు యూట్యూబ్లో గూగుల్లో కొట్టండి, పీయూష్ గోయల్ బయట మీకు ఇప్పుడు మీరు ప్లే చేయొచ్చు. విశాఖ రైల్వే జోన్ గురించి ఏమంటారు తెలుసా ఆయన? కాంగ్రెస్ పార్టీ చట్టంలో రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు. ఏమని చెప్పిందంటే ఫీజిబిలిటీ స్టడీ చేయమని చెప్పింది. సిగ్గుపడాలండి ఈ మాట అన్నందుకు. ఏం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ పనికిమాల పార్టీ, నువ్వెందుకు సవరణ చేయలేదు అని అప్పుడే సూచించినట్టువి. కాంగ్రెస్ పార్టీ రైల్వే జోన్ పెట్టకపోయినా, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పెట్టకపోయినా, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసినా చిన్నమ్మ ఎందుకంటే ఉరుకులు పరుగుల మీద చేసింది. మరి చెయ్యకపోయినట్టు ఎవరు అడిగింది మిమ్మల్ని? మీరు అంటే ఈ పోలవరం ముంపు మండలాల్ని ఆంధ్రప్రదేశ్కు మారుస్తూ మీరు సవరణ చేశారు కదా, మరి రైల్వే జోన్ సవరణ చేయండి, ప్రత్యేక హోదా సవరణ చేయండి. అసలు మీకు ఇంకొక చెప్తా, మీరు భారత ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ గారు వెంకటేశ్వర స్వామి పాదాలపు సాక్షిగా చెప్పినప్పుడు, సుప్రీంకోర్టులో ప్రఖ్యాత న్యాయమూర్తి అయినటువంటి అరుణ్ జైట్లీ రాజ్యసభలో అడిగినప్పుడు, భారతదేశంలో 5 ఏళ్లకోసారి ఫైనాన్స్ కమిషన్ ఉంటుందని, అది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు నిర్ణయిస్తుంది తర్వాత అండి చెప్పనుంటారు సబ్జెక్ట్ టు ద ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అని. అయిపోవు కదా, చెప్పలేదు కదా మీరు. ఇంకొకటి, బీహార్లో నరేంద్ర మోడీ గారు అర్రాస్ పాడాడు, ఆక్షన్. మీకు ఎన్ని వేల కోట్లు కావాలి? కిత్నా 1000 కరోడ్ హోనా, 50, 60, 70, 80, 90, 100 కరోడ్, 110, 120, 130 అనలేదా అండి? మరి అప్పుడు ఏ 14th ఫైనాన్స్ కమిషన్ రాలే మీకు? ఏ రాజ్యాంగం అడ్డు రాలే మీకు? అంటే బీహార్లో మీకు ఎన్నికలు ఉన్నాయి, అధికారం రావాలి కనుక మీరు అర్రాస్ పడతారా? అదే అమరావతికి వచ్చి పాడనుంటాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆప్కో క్యా హోనా 20, 30 అంటే మేము కూడా 2 लाख కరోడ్ అంటూ కదా. అంటే మీకు బీహార్లోనో 3.5 లక్షలు ఇచ్చారు. ఆల్రెడీ 3
కోర్టు లెక్క ఫండమెంటల్ పాయింట్ మీకు ఏ రాజ్యాంగం ప్రకారము ఏ ఫైనాన్స్ కమిషన్ నిబంధనల ప్రకారము మీరు బీహార్ లో అర్రాస్ పాడారో చెప్పండి. మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టండి నరేంద్ర మోడీ ఫర్ ప్రామిస్ ఫర్ బీహార్ అని కొట్టండి, ఆ వీడియో ప్లే చేయండి, అర్రాస్ వస్తుంది. నేను చెప్పినట్టు రాకపోతే అడగండి. రైట్. ఖమ్మంపాటి గారు ఏం చెప్తున్నారు? ఇవాటి దాకా ఇవాళ పొద్దున్న దాకా కూడా మీరు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, ఇవాళ అవిశ్వాసం పెట్టారు. వాట్ నెక్స్ట్? ఒకటే రిషి గారు, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే ఇన్నిసార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినా మనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మందిని నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి ఏదైతే మనం ఎక్స్ట్రాగా గొంతెమ్మ కోరికలు ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. విభజన చట్టంలో ఉన్నవి అదేవిధంగా ప్రధానమంత్రి రాజ్యసభలో చేసిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఈవేళ ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈవేళ ఏంటి ఎన్డీఏ నుంచి బయటికి రావటం, రేపు అవిశ్వాస తీర్మానము. ఈవేళ మీరు చూడండి సెంట్రల్ హాల్లోకి వెళ్తే జస్ట్ ఇట్లా పెడుతున్నామంటే ఎన్ని పార్టీలు మాకు సమర్థిస్తావో చూడండి. అంటే ఏ పార్లమెంటు సాక్షిగా అయితే రాష్ట్ర విభజన జరిగిందో ఆ పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలనే మిగతా పార్టీలన్నీ కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని సమర్థించాలా, కేంద్రం దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెడతారా లేదా అంటే ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు చెప్పాలా. పదే పదే రాంపట్ల గారు కూడా మాట్లాడుతూ దేశంలో అన్ని పార్టీలు కలిసి వస్తాయి కానీ రాష్ట్రంలో ఉన్న మీ 2 పార్టీలు కలవు కదా, రాష్ట్ర ప్రయోజనాలు చెప్పారు. తెలుగుదేశం వైసీపీ కలవు కదా. మీరు వైసీపీ బిల్లులు సంతకం పెట్టండి, వారు మీ దాన్ని సంతకం పెడతారు. మీరు ఎవరు అందరూ కలిసి వెళ్ళినట్టు ఫీలింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రాజకీయ కోణం తీసేసి ప్రయోజనాలే మాకు ముఖ్యం సార్. రాష్ట్ర ప్రయోజనాలకు ఏది కావాలో చేస్తా ఉన్నారు, పార్లమెంట్ లో అదే చేస్తున్నారు. ఆల్రెడీ చేసేసాం, అయిపోయింది. గారు పొద్దున హౌస్ లో ఆల్రెడీ పార్టీ గురించి మెన్షన్ చేయటము అవిశ్వాస తీర్మానం జరిగింది. ఆవిడ వెల్లో ఉన్నారు కాబట్టి సంఖ్యాబలంగా కౌంట్ చేయడం అసాధ్యమని హౌస్ మండేకి అడ్జాయిన్ చేశారు. ఇక్కడ ఎవరు అనే దానికన్నా కూడా ఎప్పుడు కూడా మనకి కావాల్సిందే రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ వల్ల దేశంలో ఉన్న రాజకీయ నాయకులకంతా సీనియర్ మోస్ట్ కాబట్టి అన్ని పార్టీల నాయకులు కూడా మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా వాళ్ళు గమనించాలా ఏమిటి రాష్ట్రంలో జరిగిన అన్యాయం ఏమిటనేది. ఒక క్వశ్చన్ ఏంటంటే అవిశ్వాస తీర్మానం ఒక్కటే ఇవ్వాలని పార్లమెంటరీ ప్రొసీజర్స్ లో లేదు. అవిశ్వాస తీర్మాన నోటీసులు ఎన్నైనా ఇవ్వచ్చు నామినేషన్ పత్రం లాగా. శ్రీశాంత్ గారు చెప్పింది ఒక మంచి ప్రపోజల్. ఒక స్పిరిట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ రావాలి అంటే తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం పైన సంతకం చేయండి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పోయి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నోటీస్ పైన సంతకం చేయండి. మీకు నిజంగా మిగతా పార్టీలకు ఈ కన్ఫ్యూజన్ పోతుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇవాళ టీవీలో చర్చ ఓవైసీ ఐ విల్ సపోర్ట్ ద నో కాన్ఫిడెన్స్ అన్నాడు. విచ్ నో కాన్ఫిడెన్స్? కాంగ్రెస్. అందుకే మల్లికార్జున్ గారికి ఏమన్నాడు, వి విల్ సపోర్ట్ బోత్ టీడీపీ నో కాన్ఫిడెన్స్ క్లియర్ గా చెప్పాడు. అంటే ఇప్పుడు సమస్య అది, ఎవరు టీడీపీ దానికి ఇస్తారు, ఎవరు వైసీపీ దానికి ఇస్తారు, ఎవరు ఇద్దరికి ఇస్తారు, ఎవరు ఇద్దరికి ఇవ్వరు. ఎందుకు పంచాయతీ? సో నాని గారు సోమవారం ఇద్దరు పెడతారు మళ్ళీ. సో ఇద్దరు వారు అన్నట్టు నాగేశ్వర గారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఖమ్మంపాటి గారిని ఒక మాట ఒప్పించండి, నాన్నగారిని ఒక మాట ఒప్పించండి. ముందు నాని గారు తర్వాత ఖమ్మంపాటి గారిని అడుగుతారు. నాని గారు ఖమ్మంపాటి గారు మీరు చెప్తారు గారు నాని గారు ఖమ్మంపాటి మీ ద్వారా ఒక్క నిమిషం రామన్ గారు ఒక్క నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన అమలు చేయమంటున్నా. నా సంతకం కాదు ఇది. సార్ నాగేశ్వర గారు ఇందులో మేము ఆలోచించడానికి లేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడతాం వాళ్ళ దాని మీద మేము పెడతాం. సంతకం పెడుతున్నారు ఖమ్మంపాటి గారు. సార్ ఇంకొకటి ఒక్క నిమిషం ఖమ్మంపాటి గారు. నాని గారు చెప్పారు మీ అవిశ్వాసం మీద వాళ్ళు సంతకం పెడతారు వాళ్ళ ఎంపీలని. మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఒకటే రిషి గారు డైరెక్ట్ చెప్తున్నా, ఎక్కడ ఎవరు సంతకం పెడతారా ఏమిటంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, మా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం పార్లమెంట్ చేసి తర్వాత రాజీనామా చేసి ఈవేళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టేది ఒక ప్రాతిపదికగా వెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మనకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ప్రకటనను అమలు చేస్తారా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ
ఏ పార్టీ సరెండర్ అయి పెట్టినా కూడా మేము ఆలోచనల మద్దతు కోసం ఇస్తాం. పెట్టినా, exactly. రాష్ట్ర ప్రయోజనాలకు అడగలేదా? క్రెడిబిలిటీ ఉన్న నాయకులకి అయితే క్రెడిబిలిటీ ఉన్న నాయకులు మీ క్రెడిబిలిటీ అంతా తెలుసులండి. అరే ఎన్ని ఈ జనవరి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని మాటలు ఎన్ని తరణలు మీ క్రెడిబిలిటీ మీరు చెప్తుంటే ఎట్లా? మీరు అడగ నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన అమలు చేయమంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పనుంటే క్రెడిబిలిటీ లేదు, జగన్ మేము మద్దతు తీయమని. నిన్న సాయంత్రం అంటే ఏం లేదు, ఖమ్మం పార్టీ గారు ఇప్పుడు కాదు, ఒక్క నిన్న 6 నిమిషం. గంటలకు కాదు, ఒక్క నిమిషం. మీకన్నా నేరగాడు ఎవరండి సార్? ఆయన సార్ అభియోగాలు మాట ఆర్థిక నేరగాడు ఆయన మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నేరాలు ఉన్నాయి? ఆర్థిక నేరగాడు, సామాజిక నేరాలు. మరి ఆయన మాట్లాడకూడదు కదా సార్? ఆయన పోనీ మీరు దయచేసి మీకు 2 చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మానేయండి. నాగేశ్వర గారు రాజకీయాలు మాని మీరు చెప్పిన ప్రపోజల్ మేము వేస్తున్నాం. మరి మీరు అడిగిన దానికి సమాధానం చూసే ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ఒక్కసారి మీరు చంద్రబాబు నాయుడు గారు చేసి ఖమ్మం పాటు కానీ చంద్రబాబు నాయుడు చేసిందని అమలు చేయమనండి. రైట్, ఖమ్మం పార్టీ గారు 6 గంటలకు చేసిన ప్రకటన చేస్తారు. ఇది ఒక దాదాపు 24 గంటలు అయింది, అంతే దాటి ఒక 2 గంటలు అయింది. సో ఇవాళ నేను అది కూడా అంటున్నా. వైసీపీకి మీరు మద్దతు నేను అది కూడా అంటున్నా. ఇస్తున్నారు. తెలుగుదేశం నోటీస్ విత్డ్రా చేసుకోమని అంటలేను. తెలుగుదేశం నోటీస్ ఉండాల్సిందే. చంద్రబాబు నాయుడు నోటీస్ పైన ఎక్కువ పార్టీలు సంతకం పెట్టే అవకాశం ఉంటది. ఇక్కడ పంచాలు కాదు మనకు కావాల్సింది. మనకి కావాల్సింది ఏంటంటే జెన్యూన్ గా మనకి ఏదైతే ప్రపోజల్ పెట్టితే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవిశ్వాస తీర్మానం పెడితే మిగతా పార్టీలన్నీ కలిసి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ వల్ల కూటమిలో మీకు ఎవరు కలిసి వచ్చారండి? ఎవరు కలిసి బీజేపీ మోడీ ఇద్దరికి కలిసి వచ్చింది గారు. మీరు ఇంతకు ముందు చేసిన నేను చెప్తున్నా అండి, ఈ పల్టీలు ఉల్టా పల్టీలు ఎన్ని కొట్టారో ఈ ఒక్కసారని నేను అడుగుతున్నా. మీ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయమని బతిమాలుతున్నారండి జనాలు. చిరాకు వచ్చేసింది. సార్ ఒక్క నిమిషం, అప్రిషియేట్ చేస్తున్నాం మీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని. లేట్ గా అయింది కానీ